సార్ ప్రమాదం గల కారణాలు ఏంటి, ఎలా జరిగింది, మీకు ఏ సమయానికి ఫోన్ వచ్చింది? మాకు అబౌట్ 3:30 టైంలో వచ్చింది. డయల్ 100 వచ్చేసింది. ఇమీడియట్లీ కార్ 2 అండ్ పెట్రోల్ మేము కూడా వచ్చేసినాం. చూస్తే యాక్చువల్గా బయట సెకండ్ ఫ్లోర్లో ఏసీ అవుట్లెట్స్ 2 అవి వాటిలో కొంచెం షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ వచ్చేసింది. ఇమీడియట్లీ ఫైర్ సిబ్బంది కూడా పక్క బిల్డింగ్కి వెళ్ళి ఆర్పేసింది. అది ఎలాంటి నివాసమా లేకపోతే ఏదైనా డబ్బింగ్ స్టూడియో అంటారు, ఆ డబ్బింగ్ స్టూడియో లేకపోతే నివాసమా సార్ అది లోపలన్నది? అంటే దాంట్లో ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కొంతమంది. ఇది ఒకటి మాత్రం డబ్బింగ్ స్టూడియో అని ఒక చిన్న అరేంజ్ చేసుకొని ఒక చిన్న కంప్యూటర్స్ పెట్టుకొని డబ్బింగ్ స్టూడియో రన్ చేస్తున్నారు. సో ఎంత మేరకు ప్రమాదం జరిగి ఉండొచ్చు, ఏమైనా ప్రాణనష్టం జరిగింది, ఎవరికైనా గాయాలవడం జరిగిందా? ఎవరికి ప్రాణాలు జరగలేదు, ఎవరు లేరు ఎట్ ద టైం. నో క్యాజువాలిటీస్. ఫర్నిచర్ ఒక 2 కంప్యూటర్స్ కానీ చిన్న చిన్న ఫర్నిచర్ కానీ. సో ఎవరైనా చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా పొగ వల్ల ఎవరైనా అస్వస్థ గురవడం లాంటివి ఎలాంటి ఏమైనా జరిగింది సార్? ఏం లేదు, నథింగ్. నేను కూడా లోపలికి వెళ్ళా, ఏం లేదు. అది బయట కాబట్టి అవుట్లెట్ కాబట్టి ఆ బయట మంట కాల్సింది, లోపలికి రాలేదు. ఇంకా లోపలికి వస్తే కొంచెం ఇంకా 4-5 కంప్యూటర్స్ కాలిపోయేది. ఆ ఛాన్స్ లేదు, ఆర్పేస్తారు. ఫ్యామిలీస్ వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు సార్ మీకు? ఆ ఇంట్లో ఉండే వాళ్ళైతే మీకు వచ్చి రెస్పాండ్ అయ్యారా, మీకు మాట్లాడడం జరిగింది ఏమన్నా? మాట్లాడాము. దాంట్లో కిషోర్ కుమార్ అని అతను 1 ఇయర్ నుండి రెంట్ ఉంటున్నారు. ఆ పక్కన కూడా బిల్డింగ్స్ కూడా అవి లాక్డ్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం, ఏం క్యాజువాలిటీస్ కాదు. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎప్పుడు చూశారు, ఈ ఘటన ఎలా జరిగింది, కొంచెం మీరు చూసిన దృశ్యాలు మాటతో చెప్పండి ఒకసారి. యాక్చువల్గా నాకు ఏం తెలియదు అండి ఈ ఏరియా గురించి. నేను తక్కువ వచ్చేది, మా ఫ్రెండ్ని దింపడం కోసం నేను బండి మీద వచ్చాను. ఇక్కడ అరుపులు కేకలు వినపడటం వల్ల ఏం జరుగుతుంది ప్రమాదం అన్నది నేను రికగ్నైజ్ చేసి ఫస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళి అక్కడ అందరూ భయభ్రాంతులుగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. దాన్ని నేనేం చేశానంటే ఫస్ట్ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు డ్యామేజ్ అవ్వకుండా అక్కడ ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా చూసుకోవడం కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎంసీబీస్ కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి కదా మొత్తం అంతా ఆఫ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను, అన్ని లాక్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నప్పుడు నాకు స్మోక్ బయటికి రావాలి. నేను లోపలికి వెళ్ళి ఏదైతే గ్యాస్ బండ్లు ఇవన్నీ ఉన్నాయో బయటికి తీసుకురావాలి. దానికోసం నేను పగలగొట్టడం జరిగింది. దానికోసం కొంచెం నాకు డ్యామేజ్ జరగడం జరిగింది, అది నో ఇష్యూ. దానికోసం నేను గ్యాస్ బండ్లు తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ఎవరైతే అవుట్డోర్ ఉంటారో వాళ్ళ కోసం నేను అద్దాలు పగలగొట్టుకొని బయటికి వాళ్ళు వాటర్ బయటికి పంపించడం కోసం నేను ట్రై చేశాను. అలాగే అన్ని ఫ్లోర్లు నేను చెక్ చేసుకొని అలా తీసుకురావడం జరిగింది. అందులో నాకు ఫ్రెండ్ శివ అన్న అతను కూడా నాకు హెల్ప్ చేశాడు. ఈ లోపల ఎలాంటి దృశ్యాలు కనపడాయి అంటే ఎంత మేరకు లోపలంతా పొగతో నిండిపోయిందా లేకపోతే ఎలా ఉంది లోపల సిచ్యువేషన్? పూర్తిగా పొగతో నిండిపోయి ఉందండి. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఈ లోపు నేను అద్దాలు పగలగొడితేనే బయటికి స్మోక్ అనేది బయటకు వచ్చింది. దీని మీద నేను యాక్షన్ తీసుకొని నాకు ఇంతవరకు దీని మీద ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ మీద నాకు ఒక ఐడియా ఉంది. నేను కూడా ఒక మల్టీ టెక్నీషియన్ అనమాట. వీటి మీద నేను చేయడం జరిగింది. మీరు చేసిన సాహసానికి మిగతా బిల్డింగ్ మంటలు అంటుకోకుండా మిగతా వారు ఫ్యామిలీ సేఫ్ అయ్యారు మీ వల్ల. వాటి తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను మీకు. నాకు డ్యామేజ్ అనగా నో ఇష్యూ కానీ నేను హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ బ్రో. అమ్మా మీరు చెప్పండి, మీ ప్రమాదం జరిగినప్పుడు మీ ఎలాంటి? సెక్యూరిటీ అండి, వాచ్మెన్ అండి. అంటే కరెంటు ఒక ఫేస్ కరెంట్ లేదనేసి అందులో ఉన్న ఒక అబ్బాయి వచ్చాడండి. సర్లే ఎంసీలు పడిపోయినాయేమో 201 అండి, అది ఫ్లాట్ నెంబరు అనేసి మేము వచ్చి కింద మెయిన్ దగ్గర ఎంసీలు చూస్తే బాగానే ఉన్నాయండి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు అబ్బాయి. వెళ్ళిపోయి లేదా అంటే ఏసీని అవి పొగలు వచ్చేస్తున్నాయండి అన్నాడు. అనేసి మంటలు వచ్చేస్తున్నాయి, కిందకు వచ్చేసాడండి. ఇలా మెయిన్ కట్టేసామండి. మెయిన్ కట్టేసి అందరికీ ఫోన్లు చేసి కిందకు వచ్చామని అందరూ బయటకు వెళ్ళిపోయామండి రోడ్డు మీదకి. లోపల ఎవరు ఫ్యామిలీ ఉంటారా? డబ్బింగ్ స్టూడియో అండి. ఒక అబ్బాయి ఉన్నాడంటండి, ఎప్పుడు ఉంటారు జనం ఉంటారు. మరి ఈ రోజు ఎవరో లేరంట, బయటకు వెళ్ళారంటండి. ఆ అబ్బాయి ఒక్కడే ఉండి చూసిన మాల ఈ ప్రమాదం చూసామండి. తొందరగా 3:30 అవుతుందండి. అప్పుడు ఎవరు లేనప్పుడు ఆ ఏసీని ఎవరు ఆన్ చేసి ఉంటారమ్మా? అది ఎవరు జరిపింది అంటారు? డబ్బింగ్ స్టూడియో కదండి, అవి ఆన్లైన్ అంటండి. ఎవరో ఒకళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్తే వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే ఒక ఆయన ఉన్నాడు కదండి అందులో. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా గాయాలు అవ్వడం జరిగిందా? ఏమీ లేవండి, అటువంటివి ఏమీ లేవండి. పాపం పక్క నుంచి ఆ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు కుర్రోళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారండి. వచ్చి వాటర్ గట్ట కొట్టారు. కానీ ఆ వాటర్ కొట్టడం వల్ల కూడా ఆగకపోతే అప్పుడు మా సారు 2 అవి బుక్ చేసి వెంటనే అగ్ని ప్రమాదం చేయించారండి. సుమారుగా ఏ టైంకి స్టార్ట్ అయినాయి మంటలు? 3:30 అండి, 3:30 కండి.
ఆ ఈ వ్యాన్లు వచ్చేటప్పటికైతే ఒక అరగంట 30 గంట పట్టేసిందండి ఆ వ్యాన్లు వచ్చేటప్పుడు. ఈలోగా అందరూ మాత్రం భయపడిపోయారండి జనం. రైట్, ఏదైతే చూసామో అగ్ని ప్రమాదాలు రోజుకొకటి సంభవిస్తున్నాయి. సుమారు కొన్ని రోజుల క్రితమే చార్మినార్లో జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం ఘటన 17 మంది దుర్మరణం చెందిన ఆ ఘటన మరొక ముందుకే మరొకసారి ఏదైతే అమీర్పేట్ మధురానగర్ ఏదైతే శారదా స్టూడియోస్కి ఆపోజిట్లోనే ఒక ఉంటున్న ఈ నివాసంలో ఒక అగ్ని ప్రమాదం అయితే జరగడం జరిగింది. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఆ మంటలు చెలరేయడం జరిగింది. ఏసీ కంప్రెసర్లు ముఖ్యంగా చూసుకుంటే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఏసీలు కూడా కంప్రెసర్ అవుతుంది. మన చార్మినార్లో చూసుకుంటే కూడా అక్కడ కూడా సేమ్ ఇదే ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే దుర్ఘటన జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఘటన జరగడం దురదృష్టకరంగా మారింది. సో ఏదైతే ఏసీ కంప్రెసర్ ఉందో దీని లోపల నివాసం కాకుండా ఒక డబ్బింగ్ స్టూడియోని అయితే రన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నిర్వాహకులు. ఈ ఫ్లాట్లో ఏదైతే ఉందో ఈ రూమ్ లోపల ఒక డబ్బింగ్ స్టూడియోని రన్ చేస్తూ ఉన్నారు. ఆ డబ్బింగ్ స్టూడియోలో ఉండడం వల్ల కంటిన్యూస్గా ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. ఆ రన్ అవుతున్న క్రమంలో ఒక ఫేస్ కరెంట్ పడిపోవడం వల్ల ఒక చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ కంప్రెసర్లో మంటలు అంటుకొని అది కాస్త సిలిండర్కి అంటుకొని ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఈ అగ్ని ప్రమాదం ఏదైతే కంప్రెసర్ బాల్కనీలో ఉండడం వల్ల ఈ మంటలు అనేది బయట ప్లేస్కి అంటే బయట భాగానికి అంటుకోవడం వల్ల కొంచెం ప్రమాదం అయితే తప్పింది. ఇది గనక ఏదైతే లాస్ట్ టైం చార్మినార్లో చూసుకుంటే చార్మినార్ లోపల వారు మెట్ల కింద ఏదైతే మార్గం మెట్లు ఎక్కుతుంటారో ఆ మార్గంలో ఏర్పాటు చేయడం వల్ల మంటలు అనేది కింద అంతా వ్యాపించి పైకి రాకుండా వాళ్ళని కమ్మేసి 17 మంది చనిపోవడానికి గల కారణమైంది. కానీ ఈ కంప్రెసర్ అనేది బాల్కనీలో బయట భాగంలో ఉండడం వల్ల ఈ ప్రమాదం కాస్త ప్రాణ నష్టం జరగకుండా ఆగిపోయింది. ఇది కనుక ఈ మెట్ల భాగంలో బాల్కనీలో ఇంటి డోర్ ముందు ఉంటే ప్రమాదం జరిగితే ఇంట్లోంచి బయటికి రాలేక పై ఫ్లోర్ నుంచి దూకి పరిస్థితి వచ్చేది. అంతటి దుర్ఘటన జరగకుండా ఏదైతే కంప్రెసర్ బయట పెట్టడం వల్ల కొంచెం ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మీరు చూసుకుంటే అగ్నిమాపక సిబ్బంది అయితే చుట్రావుతున వచ్చేసి వీళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా తీసుకొని ఏదైతే గ్లాసెస్ ఉంటాయో అవన్నీ కూడా బ్రేక్ చేసి ఇక్కడి నుంచి వాటర్ జెట్ స్ప్రే కొట్టడం వల్ల మంటలు అయితే అదుపులోకి రావడం జరిగింది. చూసుకోవచ్చు గాజు ముక్కలు అంతా కింద చెల్లామందరగా పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే విండోస్ ఉన్నాయి, ఏవైతే విండోస్ కిటికీలు ఏవైతే ఉంటాయో అగ్నిమాపక సిబ్బంది అయితే వాటిని ఏదైతే చూస్తున్నామో ఒకసారి మీరు రైట్ సైడ్లో చూసుకుంటే ఆ ఇంటికి ఎలా ఉన్నాయో గ్లాసెస్ ఏదైతే ఫ్రేమ్ చేసుకొని ఆ గ్లాసెస్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఈ ఇంటికి డబ్బింగ్ స్టూడియో కూడా అంటే నాయిస్ లోపలికి రాకుండా ఫుల్ టు ఫుల్ కవర్ చేశారు ఆ గ్లాస్ తోటి. సో మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది ఏదైతే గ్లాసులు ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుందో కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, పగలగొట్టడం జరిగింది. పగలగొట్టిన తర్వాత వాటర్ స్ప్రేని కొట్టడం జరిగింది. ఇది అలాగే ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది చొరవ తీసుకొని కొంతమంది యువకులు కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఏదైతే సిలిండర్లు ఉంటాయో ఏదైతే గ్యాస్ కంప్రెసర్ అంటుకుందంటేనే మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఆ మంటలు చెలరైతే గ్యాస్ పేలిందంటే బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రమాదమే. కాబట్టి చాలామంది ఇక్కడ యువకులు అయితే లోపలికి వెళ్ళి ఆ సిలిండర్ల ముందు బయటికి తీయడం జరిగింది. అంటే ఇంటి పైన కింద ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి అందరిని బయటికి తీసుకొచ్చి ఆ సిలిండర్లు బయటికి తీయడం వల్ల కొంచెం ప్రమాదం అయితే నుంచి బయటికి రావడం జరిగింది. ఇదే గనక పై ఫ్లోర్లోకి మంటలు అంటుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి అంటుకుంటే అతి భారీ ప్రమాదం జరిగేది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీటిపై కూడా. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏసీ కంప్రెసర్లు ఏదైతే షార్ట్ సర్క్యూట్ మూలంగానే అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు సరిపడే వాట్స్ రావాల్సిన 240 వాట్స్ రావాల్సిన 230 వాట్స్ 220 వాట్సే వస్తూ ఉన్నాయంటే కొంతమంది ఇళ్ళకి దానివల్ల లో వోల్టేజ్ వచ్చి మీటర్లు కాలిపోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్ఘటన జరుగుతూ ఉంది. ఇదే ఘటన కనుక ఇది రిపీట్ అయ్యి ఉంటే యువకులు ఇక్కడ సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగేది. దాదాపు బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉండేవారు. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా లొకేషన్లో మీరు గాజు పెంకులు ఎలా పడిపోయి ఉన్నాయో అగ్నిమాపక సిబ్బంది అయితే హుటాహుటిన చొరవ తీసుకొని వారిని మంటలైతే ఆర్పడం జరిగింది. చూసుకోవచ్చు చాలా స్థానికులు కూడా వచ్చి చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందో ఇక్కడైతే ప్రస్తుతానికైతే మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వారి చొరవ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మంటలు జరిగాయో దాన్ని కంట్రోల్ దేవకపోయింటే ఈరోజు భారీ ప్రమాదం జరిగాయి. ఒకసారి చూసుకోవచ్చు మనం వెనకాల చూసుకోవచ్చు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే మొత్తం మంటలు ఆపేసిన తర్వాత కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది వేచి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసుకుంటూ వారు చూసుకోవచ్చు ఎంతమంది అధికారులు అయితే క్షుణ్ణంగా మంటలు ఆరిపారు, వారికి ఏ ప్రమాదం జరగలేదు. ఇది గనక మిస్ అయ్యి ఉంటే చాలా భారీ ప్రమాదం. హైదరాబాద్లో మరో దారుణమైన ఘటన చూసే పరిస్థితి వచ్చేది. ఇంత దారుణాలుగా ఎందుకు ఇలా అవుతున్నాయి ఈ కారణాలు అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్నాయి. ప్రతి ఒక్కరు చూస్తున్న ఆర్టీవీ
ప్రేక్షకులు కూడా చొరవ తీసుకోండి, కొంచెం గమనించండి, మీ ఏసీ కంప్రెసర్లపై కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇవి అణుబాంబులా తయారై పేలుతూ ఉన్నాయి ఈ కంప్రెసర్లు అయితే. ఎందుకంటే ఇందులో నింపే గ్యాస్ అలాంటిది కాబట్టి అది ఒకవేళ అంటుకుంది అంటే భారీ ప్రమాదం జరుగుతుంది. మీరు కూడా కంప్రెసర్ని బాల్కనీలో మీకు దూరంగా లేదా టెర్రస్ పైన పెట్టుకోండి, ఇంటి ముందు. మీకు మెట్ల కింద మార్గంలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే హీట్ కంప్రెసర్ అవ్వకపోతే పేలే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి ఘటన జరిగింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ ప్రేక్షకులు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీ కంప్రెసర్ని ఏసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు పేలుతాయో తెలియదు, ఎప్పుడు అంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్ని ఎప్పుడు నమ్మలేము, ఎప్పుడు ఇలా జరుగుతుందో తెలియదు. కాబట్టి చార్మినార్లో జరిగిన ఘటన ఇంకా ముందుకి మరొకటి జరుగుతుంది, రేపు ఇంకోటి జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి. ఇది ఏదో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తి వివరాలు కెమెరామెన్ కోటితో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.